Hello friends, welcome to Sankalp Study Success. So in this particular session, let us discuss about exact differential equations, right? సరే చూడండి అన్న, అసలు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే అర్థం ఏంటి, అది అసలు ఎట్లాంటి ఫార్మాట్లో ఉంటుంది అనేది మనం చూద్దాం. సపోజ్ లెట్ m of x comma y dx plus n of x comma y dy equal to 0 be a first order and first degree differential equations where m and n are real valued functions for x comma for some x comma y. ఇక్కడ ఏంటంటే ఈ ఫార్మాట్లో ఉందనుకోండి, అంటే xy ఫంక్షన్స్తో ఒక xy వాటితో ఒక ఫంక్షన్ ఏర్పడింది, అది m అంటున్నాను ఇంటూ dx ప్లస్ xy ఫంక్షన్స్తో అనదర్ ఫంక్షన్ ఏర్పడింది, దాన్ని n అంటున్నాను ఇంటూ dy ఈక్వల్ టు 0. ఈ ఫార్మాట్లో ఉంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఇది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియల్ ఈక్వేషనే యాక్సెప్టెడ్. ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వాలి అంటే ఒక కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఆ కండిషన్ ఏంటి అంటే ∂m/∂y ఈక్వల్స్ టు ∂n/∂y, అంటే ఎంని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్సియేషన్ చేయాలి. ఇక్కడ dx ఉంది కదా, దీని ముందున్నటువంటి కోఎఫిషియంట్ని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్సియేషన్ చేయాలి. ఇక్కడ dy ఉంది కాబట్టి దీని ముందున్నటువంటి ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్సియేషన్ చేయాలి. అలా చేసినప్పుడు రెండు వాల్యూస్ ఈక్వల్గా వస్తే ఎస్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అర్థమైందా? ఒకవేళ మనకి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని తెలిసిందనుకోండి, దానికి సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద సొల్యూషన్ అనమాట. సో ఇంటిగ్రల్ m వాల్యూ వేసి dx పెట్టి ఇక్కడ మనం తీసుకునేటప్పుడు సాల్వ్ చేసేటప్పుడు ఇంటిగ్రేషన్ సాల్వ్ చేసేటప్పుడు yని కాన్స్టెంట్గా తీసుకోవాలి ప్లస్ ఇంటిగ్రల్ n dy. ఇక్కడ n ప్లేస్లో ఏం తీసుకోవాలి అంటే ఓన్లీ దోస్ టర్మ్స్ విచ్ డు నాట్ కంటైన్ x. అర్థమైందా? ఇక్కడ n ఆఫ్ x కామా వైలో కేవలం మనం y టర్మ్స్ మాత్రమే తీసుకోవాలి, x టర్మ్స్ని ఎలిమినేట్ చేయాలి. అంటే సపోజ్ 2x ప్లస్ y ఉందనుకోండి, వైనే తీసుకోవాలి తప్ప 2xని తీసుకోకూడదు. అర్థమైందా? అలా అనమాట. ఒకవేళ x/y x ఇంటూ y ఉందనుకోండి, అంటే ప్లస్ మైనస్ లేకుండా ఇంటూ కానీ డివిజన్ కానీ ఉంటే 0 తీసుకోవాలి. ఎందుకని xyలు అక్కడ కలిసిపోయాయి, అవునా, సపరేట్ చేయలేం వాటిని. సో ఈ విధంగా అన్నప్పుడు మీకు ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. బట్ ఫస్ట్ యూ నోట్ దిస్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క కండిషన్ ఏంటి అంటే ∂m/∂y ఈక్వల్స్ టు ∂n/∂x. ఆ తర్వాత జనరల్ సొల్యూషన్ ఏంటి అంటే ఇంటిగ్రల్ m dx where y is constant here plus integral n dy where only those terms which do not contain x or else independent of x terms అని కూడా మనం చెప్పచ్చు. ఈక్వల్స్ టు c is nothing but a constant here. అర్థమైందా? సరే, ప్లీజ్ నోట్ దిస్ నాన్న. నౌ లెట్ us solve few questions. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ దిస్. ఖచ్చితంగా ఒక 7 మార్క్స్ క్వశ్చన్ ఈ కాన్సెప్ట్ మీద అడుగుతాడు. నౌ లెట్ us see the first question. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ నాన్న. వెరీ సింపుల్ క్వశ్చన్. మనం త్వరగా ఈజీగా ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా అర్థం చేసుకోవడానికి ఇది బేసిక్ క్వశ్చన్. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2x - y + 1 × dx + 2y - x - 1 × dy ఈక్వల్స్ టు 0. ఇది m ఆఫ్ x కామా y dx ప్లస్ n ఆఫ్ x కామా y dy ఈక్వల్ టు 0 ఫార్మాట్లో ఉంది, అవునా? సరే, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి? గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2x - y + 1 × dx ప్లస్ 2y - x - 1 × dy ఈక్వల్ టు 0, అవునా కదా? సరే, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంది? m ఆఫ్ x కామా y dx ప్లస్ n ఆఫ్ x కామా y dy, అవునా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫార్మాట్లో ఉంది. ఇక్కడ m ఏంటి నాన్న? m వచ్చేసి xy ఫంక్షన్స్లోనే ఉంది కదా. సరే, వాట్ ఈజ్ m హియర్? m ఈక్వల్స్ టు 2x - y + 1, అవునా? అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n అన్న? n ఇన్ ద ఫార్మ్ ఆఫ్ xy టర్మ్స్లోనే ఉంది కాబట్టి 2y - x - 1, అవునా? సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఇది ఎగ్జాక్టా నాన్ ఎగ్జాక్టా అనేది మనం చెక్ చేయాలి, ఎస్ అవును. సరే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us ఫైండ్ ఇక్కడ dx ఉంది కాబట్టి ఇక్కడ ∂yతో చేస్తాం. వాట్ ఈస్ ∂m/∂y అన్న? ∂by/∂y ఆఫ్ ఇది పార్షియల్ డిఫరెన్షియేషన్, సో 2x - y + 1, ఎస్ అవును. సరే చూడండి, సో ∂by/∂y ఆఫ్ 2x - y + 1 ఏమవుతుంది అంటే, సి ఫ్రెండ్స్, విత్ రెస్పెక్ట్ y చేస్తున్నప్పుడు x కాన్స్టెంట్, ఇది ఎలాగో కాన్స్టెంట్, ఇప్పుడు x కాన్స్టెంట్కి 0 కదా, దీనికి 0, -yకి డెరివేటివ్ ఎంత? ఇట్స్ -1. తర్వాత ∂n/∂x, సో ∂by/∂x ఆఫ్ n వాల్యూ ఈజ్ 2y - x - 1. సో విత్ రెస్పెక్ట్ x చేస్తున్నప్పుడు y ఈజ్ కాన్స్టెంట్ కదా, సో y ఈజ్ కాన్స్టెంట్, దీనికి 0 దీనికి 0, -x చేస్తే -1, అవునా కదా? సో ఇప్పుడు చూడండి, ∂m/∂y వాల్యూ ఈక్వల్స్ టు ∂n/∂x వాల్యూ, అవునా కదా? బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఏం చెప్పచ్చు? దిస్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్.
ఇది ఒక ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మనకు అర్థమైంది, బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి. సో ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి మనం సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వాట్ ఈస్ ద సొల్యూషన్ అన్న? సొల్యూషన్ ఫర్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఇంటిగ్రల్ m dx. ఇక్కడ yని కాన్స్టెంట్గా తీసుకోవాలి, అవునా? ప్లస్ ఇంటిగ్రల్ n dy టర్మ్స్ విచ్ డు నాట్ కంటైన్ x, అవునా కదా? ప్లస్ ఈక్వల్ టు c. ఎస్ అవును, ఆల్ రైట్. సో ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ m అంటే ఎంతనా? m ఈస్ హియర్ 2x మైనస్ y ప్లస్ 1, 2x మైనస్ y ప్లస్ 1, y కాన్స్టెంట్గా తీసుకోవాలి కదా ఇక్కడ, ఆల్ రైట్, ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ n dy అన్నప్పుడు ఇక్కడ టర్మ్స్ విచ్ డు నాట్ కంటైన్ x, nలో x టర్మ్స్ని తీసుకోకూడదు, దీన్ని తీసుకోకూడదు, మైనస్ xని తీసుకోకూడదు ఇక్కడ. సో 2y మైనస్ 1ని మాత్రమే తీసుకోవాలి, అంతేనా? విచ్ డు నాట్ కంటైన్ x కదా, x తీసేస్తే 2y మైనస్ 1 ఇంటూ dy, రైట్, విచ్ ఇస్ ఈక్వల్ టు c. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంటిగ్రేషన్ని మనం సాల్వ్ చేయాలి, రైట్? ఓకే, సి ఫ్రెండ్స్, ఇక్కడ బ్రాకెట్ పెట్టుకున్నానా, సారీ. సో ఇక్కడ y కాన్స్టెంట్ కాబట్టి 1 కాన్స్టెంటే, y కూడా కాన్స్టెంటే కాబట్టి ఇక్కడ నాకు ఏమొస్తుందన్న 2 ఇంటిగ్రల్ x dx మైనస్ y కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేసింది, ఇక్కడ 1 dx వస్తుంది ప్లస్ 1 dx, అవునా? y బయటకు వచ్చేస్తే ఇక్కడ 1 ఉన్నట్టు కదా ప్లేస్లో. నెక్స్ట్ ప్లస్ ఇది ఎట్లా చేస్తాం, ఇంటూ ఇంటిగ్రల్ y ఇంటూ dy మైనస్ ఇంటిగ్రల్ 1 dy ఈక్వల్స్ టు కాన్స్టెంట్, అవునా? సో 2 ఇంటూ ఇంటిగ్రల్ x స్క్వేర్ బై 2 మైనస్ y ఇంటూ ఇంటిగ్రల్ 1 dx x ఇంటిగ్రల్ 1 dx x ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ y అంటే y స్క్వేర్ బై 2 మైనస్ ఇంటిగ్రల్ y ఈజ్ y విచ్ ఈజ్ ఈక్వల్ టు c, అవునా కదా? సో 2 గెట్స్ క్యాన్సిల్డ్, 2 గెట్స్ క్యాన్సిల్డ్, నాకేమొస్తుంది x స్క్వేర్ మైనస్ xy మైనస్ x మైనస్ ఇక్కడ మన ముందు x, ఓకే, ప్లస్ y స్క్వేర్ మైనస్ y ఈక్వల్ టు c, అంతేనా? x స్క్వేర్ మైనస్ xy మైనస్ x ప్లస్ y స్క్వేర్ మైనస్ y ఈక్వల్స్ టు c. So what is the differential equation, Anna? Hence the required solution. Differential equation is this. The required solution for this differential equation is, required solution is x square plus y square minus xy minus x minus y equals to some constant. Right, Anna? So this is the answer. So x square plus y square minus xy minus x minus y. Wait, hold on. This is y into x nana, ఇక్కడ 1dx, sorry, ఇక్కడ ప్లస్ కదా, ఆల్ రైట్, దిస్ ఈజ్ ప్లస్, ఎస్, ప్లస్ y స్క్వేర్ మైనస్, ఇప్పుడు కరెక్ట్. సి ఫ్రెండ్స్, రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ xy ప్లస్ x మైనస్ y ఈక్వల్స్ టు c. యా, దిస్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us see the next question. Okay friends, let's solve another question. Solve the differential equation e power y plus 1 into cos x dx plus e power y into sin x dy equals to 0. సరే, ఇది ఇప్పుడు మనకి గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ e power y plus 1 into cos x dx plus e power y into sin x dy which is equal to 0. This is in the form of ఎలా ఉంది, ఇక్కడ y టర్మ్ ఉంది, x టర్మ్ ఉంది, వాటి యొక్క ఫంక్షనాలిటీ xy ఫంక్షనాలిటీలోనే ఉంది కదా. సో m ఆఫ్ x కామా y dx ప్లస్ n ఆఫ్ x కామా y dy విచ్ ఇస్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా xy ఫంక్షన్స్ రెండు ఉన్నాయి. సరే, బాగానే ఉంది. ఇక్కడ m వచ్చేసి ఏమవుతుందన్న, హియర్ m వాల్యూ ఏమవుతుంది, హియర్ m ఈక్వల్ టు e పవర్ y ప్లస్ 1 ఇంటూ కాస్ x కదా. తర్వాత n వాల్యూ ఏమవుతుంది, n ఈజ్ నథింగ్ బట్ e పవర్ y ఇంటూ సైన్ ఎక్స్. ఎస్ ఓను, ఆల్ రైట్. సో ఇది అంటే ఎగ్జాక్ట్ ఈక్వేషనా కాదా, ఎగ్జాక్ట్లీ డిఫరెన్షియల్ ఈక్వేషనా కాదా అనేది మనం చెక్ చేయాలంటే కండిషన్ తెలుసు, డో ఎం బై డో వై ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్ చెక్ చేయాలి. ఎస్ ఓను, అవి రెండు ఈక్వలా కాదా చూద్దాం. సో డో ఎం బై డో వై, అవునా, విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నప్పుడు యూవీ ఫార్మాట్లో ఉంది. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నప్పుడు ఎక్స్ కాన్స్టెంట్ కదా, కాబట్టి కాస్ ఎక్స్ అలాగే ఉంటుంది. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ దిస్, ఈ పవర్ వైకి డెరివేటివ్ ఈ పవర్ వై ఇట్ సెల్ఫ్, అవునా, ప్లస్ 1కి 0 ప్లస్, తర్వాత ముందు ఇది కాన్స్టెంట్గా తీసి ముందుకు వచ్చేసింది. అయినా యూవీ ఫార్మాట్ చెయ్యి అక్కర్లేదు, నో నీడ్, బికాస్
కాన్స్టెంట్కి డెరివేటివ్ 0 కదా. సరే, కాబట్టి కాస్ ఎక్స్కి అనేది ఆల్రెడీ ఏ కాన్స్టెంట్, కాబట్టి కాన్స్టెంట్ ముందుకు వచ్చేస్తుంది. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కదా, కాబట్టి దీనికి ఈ పవర్ వై మాత్రమే, 1కి 0. ఆల్ రైట్, ఇది ∂m/∂y. ఇప్పుడు ∂n/∂x చూద్దాం. అంటే అప్పుడు y కాన్స్టెంట్ కదా, అంటే ఈ పవర్ వై అలాగే ఉంటుంది కాన్స్టెంట్ కాబట్టి. సో సైన్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత, కాస్ ఎక్స్. దట్స్ ఆల్ రైట్. సో ఇక్కడ ∂m/∂y ఈక్వల్స్ టు ∂n/∂x వచ్చిందా లేదా? అవునా, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా? ఎస్. కాబట్టి దిస్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. కాబట్టి వాట్ ఈస్ ద సొల్యూషన్ అన్న? మనం సొల్యూషన్ ఏం చెప్తాం? సొల్యూషన్ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ m dx, హియర్ y ఈజ్ కాన్స్టెంట్, ప్లస్ ఇంటిగ్రల్ n dy, టర్మ్స్ which do not contain x ఈక్వల్ టు c. అవునా? ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో వాట్ విల్ బి ద సొల్యూషన్? Solution is integral m dx. What is the value of m, nana? E power y plus 1 into cos x. E power y plus 1 into cos x. Here y is constant kada, constant ga మనం ట్రీట్ చేయాలి. into dx plus integral terms which do not contain x. n term లో x sin x, కానీ ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ నేను ఏం చెప్పాను? ప్లస్ మైనస్లు ఉన్నప్పుడు ఎలిమినేట్ చేయడం కుదురుతుంది, వై టర్మ్ని మాత్రమే తీసుకోవడం, ఎక్స్ టర్మ్ మాత్రమే తీసుకోవడం కుదురుతుంది. ఇవి రెండు కలిసిపోయి ఉన్నాయి, మల్టిప్లికేషన్ డివిజన్ ఉన్నప్పుడు కలిసిపోయి ఉన్నాయి కాబట్టి తీసుకోవడం కుదరదు. కేవలం నేను ఎక్స్ టర్మ్ ఎలిమినేట్ చేస్తా అంటే ఈ పవర్ వైనే తీసుకుంటా అంటే కుదరదు. ఇక్కడ ఇంటూ ఉంది, ఇంటూ ఉన్న డివిజన్ ఉన్నా చేయడం కుదరదు. కాబట్టి ఇండిపెండెంట్గా ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ లేవు, కలిసిపోయి ఉన్నాయి కాబట్టి 0. అసలు అక్కడ టర్మే లేదు, ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ టర్మే లేదు, అక్కడ కలిసిపోయే ఉన్నాయి ఒకదానికొకటి ఆల్రెడీ. ఆల్ రైట్, సరే. సో ఇప్పుడు మాకు సొల్యూషన్ వస్తుంది. ఇంటిగ్రల్ ఈ పవర్ వైని కాన్స్టెంట్ అనుకోవాలి కదా. ఆల్ రైట్, సో ఇది కాన్స్టెంటే, ఇది కాన్స్టెంటే, రెండు కాన్స్టెంట్స్ని యాడ్ చేసినా మళ్ళీ కాన్స్టెంటే కదా, కాబట్టి అది ఇంటిగ్రేషన్ బయటకు వచ్చేస్తుంది. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్, దిస్ ఈజ్ 0. ఎస్ ఆర్ నో? విచ్ ఈజ్ ఈక్వల్ టు సి. సో ఈ పవర్ వై ప్లస్ 1 ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఎంత? ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఈజ్ సైన్ ఎక్స్. Sin x equal to c. Right now, this is the required solution. Therefore, the required solution is, this is the required solution. E power y plus 1 into sin x is equal to c. Right, Nana? E power y plus 1 into sin x plus equal to c is the required solution. Now, let's see the next question, Nana. Please note this. Okay. Friends, now let's solve the next question, Nana. It's a very, very important question. Previous paper lo kuda vachina question idi. Solve the differential equation 1 plus e power x by y into dx plus e power x by y into 1 minus x by y into dy equal to 0. Right. ఇది కూడా మనకి ఎలా కనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాద్దాం. వాట్ ఈస్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్న? సో 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ డిఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై వై ఇంటూ డివై ఈక్వల్ టు 0. అవునా? సరే బాగానే ఉంది. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఎలాంటి ఫార్మాట్లో ఉంది మనకి? దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ m of x comma y into dx ప్లస్ n of x comma y into dy. ఈ m అనేది xy ఫంక్షన్లోనే ఉంది, n అనేది xy ఫంక్షన్లోనే ఉంది కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సరే, ఇందులో m ఏంటో మనం తెలుసుకుందాం. సో హియర్ m ఏమవుతుందనా? హియర్ m ఈజ్ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై. n వాల్యూ ఎంత? n ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై వై. ఓకే, సరే. ఇప్పుడు ∂m/∂y చేయాలి. ఇక్కడ dx ఉంది కదా, కాబట్టి ∂y చేయాలి. ఎస్ అవును? ∂m/∂y చేస్తున్నప్పుడు సో ∂by/∂y ఆఫ్ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై ఎట్లా వస్తుందన్నా? దీని యొక్క డెరివేటివ్ ఎంత అంటే ∂by/∂y ఆఫ్ 1 ఈజ్ 0, అవునా? ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై ఉంది. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి ముందు అదే ఫంక్షన్ వస్తుంది, అవునా? విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ ఈజ్ కాన్స్టెంట్, అవునా కదా? కాబట్టి ఎక్స్ బై వైకి మళ్ళీ డెరివేటివ్ చేయాలి. ఎక్స్ ఈజ్ కాన్స్టెంట్, ఎక్స్ అలాగే ఉంటుంది. 1/yకి డెరివేటివ్ ఎంత? -1/y
వై. అవునా? ఆల్ రైట్. సి ఇప్పుడు మనం ఎలా చేస్తాము అంటే హియర్ ఇక్కడ ఇట్స్ వై స్క్వేర్ కదా. యా, d/x ఆఫ్ 1/x ఈజ్ -1/x². కాబట్టి 1/yకి -1/y² వస్తుంది. ఓకే, సో e పవర్ x/y ఇంటూ x ఇంటూ -1/y² వచ్చింది. ఎస్ ఓ నో? ఆల్ రైట్. సో దీన్ని సింపుల్గా మనం ఎలా రాస్తాం? హియర్ e పవర్ x/y ఇంటూ -x/y². ఇది ∂m/∂y. ఇప్పుడు ∂n/∂x వాల్యూ చూద్దాం. విత్ రెస్పెక్ట్ n చేస్తున్నప్పుడు y ఉంది కాబట్టి ఇక్కడ x వస్తుంది. సో ∂x ఆఫ్ e పవర్ x/y ఇంటూ 1 - x/y. అవునా? సరే, ఇప్పుడు యువి ఫార్మాట్ కనిపిస్తోంది. అవునా? యువి ఫార్మాట్ చేద్దాం. సో u ఇంటూ దీనికి డెరివేటివ్ ఏంటన్నా 1/x - yకి విత్ రెస్పెక్ట్ టు x చేస్తుంటే 1కి డెరివేటివ్ 0, విత్ రెస్పెక్ట్ x చేస్తున్నప్పుడు y కాన్స్టెంట్ కదా కాబట్టి -1/y అలాగే ఉంటుంది. xకి డెరివేటివ్ 1. సరే, బాగానే ఉంది. ఓకేనా? ప్లస్ 1 - x/y ఇంటూ ఇప్పుడు v ఇంటూ యూకి డెరివేటివ్ చేయాలి. మరి e పవర్ x/yకి డెరివేటివ్ ఎంత? e పవర్ x/yకి మళ్ళీ అదే వస్తుంది. విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కాబట్టి y ఈజ్ కాన్స్టెంట్. ఇప్పుడు x/yలో y ఈజ్ కాన్స్టెంట్ కదా, 1/y అలాగే ఉంటుంది. అవునా? xకి డెరివేటివ్ 1. ఎస్ ఆర్ నో? ఆల్ రైట్. సరే, ఇప్పుడు చూడండి, e పవర్ x/y ఇంటూ దీని ఎలా, ఇక్కడ రెండిట్లోనూ e పవర్ x/y కామన్గా ఉంది కదా కాబట్టి ఇక్కడ -1/y ప్లస్ 1/y ఇంటూ 1 ఇట్స్ 1/y మైనస్ x/y ఇంటూ 1/y x/y². అవునా? ఇది క్యాన్సిల్ అయిపోతుందా? ప్లస్ 1/y -1/y. సో ఇక్కడ నాకు ఏమొస్తుంది? e పవర్ x/y ఇంటూ -x/y² వస్తుంది. అవునా? ఇది ∂m/∂y, ఇది ∂n/∂y. రెండు ఈక్వల్గానే ఉన్నాయా? ఎస్, ఎగ్జాక్ట్లీ. కాబట్టి హియర్ ∂m/∂y ఈక్వల్స్ టు ∂n/∂x. బోత్ ఆర్ ఈక్వల్. హెన్స్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అవునా? సరే, ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి నేను అంటే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ ఆర్ నో? సో వాట్ ఈస్ ద సొల్యూషన్ అన్న? సొల్యూషన్ ఫార్ములా ఏంటి? ఖచ్చితంగా ఇలా నీట్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళండి. వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫార్ములా? సొల్యూషన్ ఫార్ములా ఈజ్ ఇంటిగ్రల్ m dx వేర్ y ఈజ్ కాన్స్టెంట్. అవునా? ప్లస్ ఇంటిగ్రల్ n dy. ఇక్కడ టర్మ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ x తీసుకోవాలి. టర్మ్స్ డస్ నాట్ కంటైన్ x ఎలా అయినా తీసుకోవచ్చు, రాయొచ్చు. డస్ నాట్ కంటైన్ x విచ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అవునా కదా? సరే, బాగానే ఉంది. సో ఇంటిగ్రల్ m వాల్యూ హియర్ ఇస్ 1 + e పవర్ x/y ఇంటూ dx. y కాన్స్టెంట్ తీసుకోవాలా లేదా? ప్లస్ వాట్ ఈజ్ n వాల్యూ నానా? ఇక్కడ కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తే nలో xy కలిసే ఉన్నాయి, ఇక్కడ xy టర్మ్ కలిసే ఉంది ఈ ఫంక్షన్లో కూడా. ఇక్కడ మళ్ళీ మల్టిప్లికేషన్ టర్మ్ ఉంది కాబట్టి xyలు కలిసిపోయిన ఫంక్షన్ ఉంది కాబట్టి ఇండిపెండెంట్గా xyలు లేవు, కనిపించట్లేదు. ఇండిపెండెంట్ ఆఫ్ x టర్మ్ తీసుకుందామంటే అక్కడ ఏం లేదు. హెన్స్ 0 తీసుకోవాలి. 0 × dy విచ్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో 1 అనేది కాన్స్టెంట్, మళ్ళీ వైని కూడా కాన్స్టెంట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం కదా. సో ఇంటిగ్రల్ 1 dx ప్లస్ ఇంటిగ్రల్ e పవర్ x/y dx ప్లస్ 0 ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇంటిగ్రల్ 0 0 కదా. ఇక్కడ 1 dxకి ఎంత వస్తుందనే x వస్తుంది ప్లస్ e పవర్ x/yకి ఇంటిగ్రేషన్ ఉంది e పవర్ x/y డివైడెడ్ బై. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు మళ్ళీ x/yకి డెరివేటివ్ ఎంత? దాన్ని డినామినేటర్లో వేసుకోవాలి. అవునా కదా? ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు. సో x/yకి డెరివేటివ్ ఎంతనా? ఇక్కడ వైని కాన్స్టెంట్గా తీసుకోవాలి కాబట్టి xకి డెరివేటివ్ 1. అప్పుడు 1/y ఇంటూ 1 ఈజ్ 1/y. అవునా? విచ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. y పైకి వెళ్ళిపోతుంది. x ప్లస్ y ఇంటూ e పవర్ x/y విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సారీ, విచ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఎస్ ఆర్ నో? So this is the required solution. X plus y into e power x/y equal to c is the required solution for the given differential equation. C మళ్ళీ కేర్ఫుల్గా చూడండి, ఇది ఎలాగో 0 కదా నాన్న. ఇక్కడ 1కి ఇంటిగ్రేషన్ ఎంత? x. e పవర్ x/yకి ఇంటిగ్రేషన్ ఎంత? ముందు e పవర్ x/y వస్తుంది, తర్వాత xyలు ఇక్కడ కాంబినేషన్లో ఉన్నాయి కదా, దీనికి డెరివేటివ్ చేయాలి. దీనికి డెరివేటివ్ చేసి దాన్ని డినామినేటర్లో వేస్తాం. డిఫరెన్సియేషన్కి అయితే మళ్ళీ దానికి డెరివేటివ్ చేసి పక్కన మల్టిప్లికేషన్లో వేస్తాం. ఇంటిగ్రేషన్లో డినామినేటర్లో వేస్తాం. అది తేడా డిఫరెన్సియేషన్కి ఇంటిగ్రేషన్కి కదా. x/yలో వైని కాన్స్టెంట్ అనుకుంటున్నా కదా కాబట్టి 1/y అలాగే ఉంది. x యొక్క డెరివేటివ్ ఎంత? 1. 1/y ఇంటూ 1 ఈజ్ 1/y. ఎస్ నో? దాని కింద డినామినేటర్లో వేసాం కాబట్టి x ప్లస్ y పైకి వెళ్ళిపోతుంది. y ఇంటూ e పవర్ x/y ఈక్వల్స్ టు కాన్స్టెంట్. దిస్ ఈస్ ద రిక్వైర్డ్
సొల్యూషన్ ఆర్ దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్, ఎలా అయినా రాయొచ్చు. రైట్ నానా? దిస్ ఇస్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. రైట్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. మీకు ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ కావాలంటే ఖచ్చితంగా మన వాట్సాప్ నెంబర్కి కానీ టెలిగ్రామ్ ఛానల్కి కానీ మెసేజ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై బై.